అండి ప్రకాష్ నగర్ డ్రైవర్ కాలనీ. మేము ముందు లోకేష్ గారు మాకు ఎలక్షన్లో మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకున్నాడు కనుక మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాం. ఎవరూ చేయలేని పని ఎన్నో సంవత్సరాలుగా మరి కుంటుబడి ఉన్న పట్టాలు ఇచ్చి ప్రతి ఇంటికి ఒక ఆదర్శంగా తన పెద్ద కొడుకులా నిలబడ్డాడు కనుక మేము చాలా సంతోషిస్తున్నాం. ఆయనకి రుణపడి ఉంటాం, ఆయన వెంట ఉంటామండి. నా పేరు హరినార ప్రసాదరావు. మాది పోలకంపాడు గ్రామం, తాడేపల్లి అండి. మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఆ ఇంట్లో. మాకు ఇప్పుడు పట్టాలు ఇచ్చి మాకు ఎంతో సంతోషపరిచారండి నారా లోకేష్ గారు. మళ్ళీ చక్కగా బట్టలు పెట్టారు, మా ఇద్దరికి మంచి బట్టలు, భోజనాలు ఏర్పాటు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా చాలా మేలు చేస్తారని ఆశిస్తున్నాం. అది నా పేరు చెన్నా వరలక్ష్మి అండి. మాది గొడ్డవల్లి గ్రామం. మేము 78 సంవత్సరాల నుంచి అన్నపూర్ణ స్వామి గృహం దగ్గర పక్కన కొండమట్టి ఉంటున్నాము. అక్కడ లోకేష్ గారు మాకు పట్టా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు ఆయన. మళ్ళీ మళ్ళీ ఆయన మాకు మంత్రిగా వచ్చి చాలా పనులు చేయాలని కోరుకుంటున్నాను. సుహేబ్, మాకు ఈ పట్టా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత. నెక్స్ట్ ఏంటంటే ఈ పట్టా రాదు అని అనుకున్నాం, కానీ చాలా హ్యాపీగా ఉంది ఈ పట్టా మా చేతికి వచ్చినందుకు. ఇట్స్ రియల్లీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. సహజంగా ఇదివరకు ఫేక్లే, నలుగురు చెప్తూ ఉంటారు, అవన్నీ అవ్వవులే, ఎలాగో మనం ఆశలు వదులుకోవడం అనుకుంటే మనకి ఈ పరంగా పట్టా ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. లోకేష్ గారికి ధన్యవాదాలు. నా పేరు సైదిరెడ్డి. మాది తాడేపల్లి సీతానగరం గ్రామంలో ఉంటామండి. మాకు ఈరోజు నారా లోకేష్ గారు స్వయంగా ఆయన చేతుల మీదుగా మాకు పట్టా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆయన పాదయాత్రలో కొన్ని హామీలు నెరవేర్చారు. ఆ హామీలు ఇప్పుడు నెరవేరుస్తూ ఉన్నారు. హామీలు ఇచ్చిన ప్రకారం మాకు ఆ రోజు మేమందరం కలిసి పాదయాత్రలో ఆయన్ని అడిగాం, ఏమండి సీతానగరం ప్రజలందరికీ, ఈ ప్రాంతం వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వండి, ఎన్ని పోరంబోకు స్థలాలు, మాకు పట్టా ఇస్తే చాలా బాగుంటుంది అని మేము అడిగాము. మా కోరికను ఆయన అర్థం చేసుకొని ఇది మగవాళ్ళ పేరు మీద కాకుండా ఆడపడుచుల పేరు మీద ఉంటే బాగుంటుందనేసి ప్రతి ఒక్క ఆడపడుచులందరికీ స్వయంగా ఆయన చేతుల మీదుగా పట్టాలు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ కూటమి ప్రభుత్వం ఇలానే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం వస్తే భారతదేశంలోనే బెస్ట్ ఆంధ్రప్రదేశ్ని నిర్మాణం చేస్తారని మేమంతా అనుకుంటున్నామండి. పేరు రాపాటి రాము అండి. మా సీతానగరం వాటర్ ప్లాంట్ ఆపోజిట్. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇంతకాలం కోరిక నెరవేరింది. దానికి సంతోషకరంగా లోకేష్ గారికి కృతజ్ఞతాభావంతో జీవితాంతం మేము ఆయన్ని గెలిపించుకుంటామని ఆశిస్తున్నామండి.